అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు మనకి తెలంగాణ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎప్సెట్ అంటే ఎంసెట్ ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ తెలంగాణ ఎప్సెట్కి సంబంధించి మన ఏపీ నుంచి కూడా చాలామంది రాశారు. కాకపోతే ఏపీ నుంచి రాసిన వాళ్ళలో కూడా టాప్ 5 ర్యాంక్స్ మన రాష్ట్ర విద్యార్థులకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకే వచ్చాయి. అది కూడా ఇంజనీరింగ్ విభాగంలో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంకు, ఫిఫ్త్ ర్యాంకు, ఈ 4 ర్యాంకులు కూడా మన రాష్ట్ర విద్యార్థులుగా వచ్చాయి. ఏదైతే తెలంగాణ ఇంజనీరింగు, అగ్రికల్చర్, ఫార్మా ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉందో దీనికి సంబంధించి చూసుకుంటే టాప్ ర్యాంకర్లు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే. కాకపోతే స్థానికేతరులు అయితే మాత్రం సీట్లు రావు. ఈ సంగతి మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టేట్ వాళ్ళకి సంబంధించి ఏపీ స్టేట్లో చదివి ఏపీ స్టేట్లోనే ఉండి ఎగ్జామ్ రాస్తే మాత్రం ఇక్కడ ఇంత ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళకైతే ఎంసెట్ ద్వారా వాళ్ళకి ఇంజనీరింగ్లో సీట్ రాదు. కాకపోతే ఇక్కడ రాసినటువంటి స్టూడెంట్స్ చాలామంది హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చేశారు కాబట్టి వాళ్ళకి తెలంగాణ ఎంసెట్లో కూడా వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే పల్లా భరత్ చంద్ర ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో ఇతను మన ఏపీ, కానీ ఏపీ ఉండి కూడా హైదరాబాద్లో చదివాడు. హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదివాడు కాబట్టి అతను లోకల్ తెలంగాణ అవుతాడు. అక్కడ తనకి ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే అంతకంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ స్టూడెంటు జేఈఈ మెయిన్స్కి సంబంధించి ఈయనకి ఆల్ ఇండియా 120 ర్యాంక్ వచ్చింది. అంటే ఆల్రెడీ మంచి ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ వచ్చేసే ఛాన్స్ ఉంది. తర్వాత రేపు అడ్వాన్స్ కూడా మంచి ర్యాంక్ తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మన ఈ టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టాప్ ర్యాంకర్స్కి సంబంధించినటువంటి సీట్స్ ఏవైతే ఎంసెట్ ద్వారా రిక్రూట్ అవుతాయో అందరూ కూడా హైదరాబాద్లో చదివేరు మన వాళ్ళే. అయినా సరే వీళ్ళు ఎవరో కూడా అక్కడ జాయిన్ అవ్వరు. కాబట్టి వీళ్ళ తర్వాత ఎవరైనా హైదరాబాద్లో చదివి జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ రాకపోతే వాళ్ళు ఒకవేళ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి హైదరాబాద్లో చదివితే మాత్రం అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే మంచి ర్యాంక్ వచ్చి హైదరాబాద్లో కాకుండా మన ఏపీలో చదివితే మాత్రం వాళ్ళు క్వాలిఫై కారు, అంటే వాళ్ళకి కౌన్సిలింగ్లో తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు మన ఏపీ తెలంగాణ బైఫర్కేషన్ అయిపోయి 10 years అయిపోయిన సందర్భంగా ఇంకా నాన్ లోకల్ సీట్లు ఏవి కూడా ఎవరికి ఇవ్వము, మొత్తం అంతా తెలంగాణలో చదివిన తెలంగాణ స్టూడెంట్స్కి ఇస్తామని గవర్నమెంట్ చెప్పడం మేరకు ఇక సీట్లు అయితే మన వాళ్ళకి ఇంజనీరింగ్లో అక్కడ వచ్చే అవకాశం లేదు. ఈ విషయం అందరూ తెలుసుకుంటారని ఈ వీడియోలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. రెండో విషయం చూస్తే మన ఏపీ విద్యార్థులకు సంబంధించి అన్ని మంచి ర్యాంకులు కూడా మనమే సాధించడం ఒక గొప్ప గర్వకారణం. మరి వీళ్ళైతే ఇప్పుడు జేఈఈ మెయిన్స్ నుంచి జే అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు. జే అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ సాధించి మంచి ఎన్ఐటీల్లోకి వీళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు తెలంగాణ ఎప్సెట్కి సంబంధించిన ఫలితాలతో వీళ్ళకి పెద్ద సంబంధం లేదు. కాకపోతే వాళ్ళు యొక్క నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రాక్టీస్గా ఉపయోగపడుతుందని వీళ్ళు రాస్తుంటారు. మరి దాంట్లో కూడా మంచి ర్యాంక్స్ రావడం కూడా మనందరం కూడా వాళ్ళని అభినందించాలి. మరి సేమ్ మిగతా ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీ ఎంసెట్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.